కొత్త అప్డేట్స్ అన్నీ కూడా మీకు వస్తాయన్నమాట. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ముందుగా మనం ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ప్లే స్టోర్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు సెర్చ్లో ఫ్రేమ్వర్క్ ఫర్ ఫార్మర్స్ అని టైప్ చేయాలన్నమాట. నా దాంట్లో ఆల్రెడీ టైప్ చేశాను కాబట్టి అది సజెషన్లో చూపించింది. సో మీరు అలా టైప్ చేసుకోండి. టైప్ చేసిన తర్వాత వచ్చిన యాప్ మీ స్క్రీన్ మీద చూస్తున్నాను కదా, ఆ యాప్ కరెక్టో కాదా అన్నది ఒకసారి వెరిఫై చేసుకోండి. మనకు ఆ గ్రీన్ కలర్ లీఫ్ లోగో అనేది ఉంటుంది. సో అలా డీటెయిల్స్ అన్నీ కూడా వెరిఫై చేసుకుని ఈ లోగో ఇది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ మీద అనేది మీరు క్లిక్ చేయొచ్చు. సో ఇన్స్టాల్ క్లిక్ చేసిన తర్వాత అది కొద్దిగా సమయం తీసుకుని ఇన్స్టాలేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, ఇన్స్టాల్ అనేది అయిపోయింది. సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా ఓపెన్ చేయొచ్చు. లేదు అనుకుంటే మనం హోమ్ స్క్రీన్ మీదకి వెళ్తే మనకి కొత్త యాప్ అనేది మనకు అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో యాప్ అనేది మనం క్లిక్ చేయగానే సో హోమ్ పేజ్ అనేది ఇలా ఉంటుందండి. ఇక్కడ కొన్ని టర్మ్స్ అవి ఉంటాయి, అవి అగ్రీ చేసేయచ్చు. ఇక్కడ ముందుగా మనం మన స్టేట్ అనేది సెలెక్ట్ చేయాలి. మనం ఆంధ్రప్రదేశ్ కాబట్టి నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేస్తున్నాను. తెలంగాణ అయితే తెలంగాణ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఆధార్ నెంబర్. మన రైతు పాస్బుక్కి ఏదైతే ఆధార్ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆధార్ నెంబర్ అనేది మనం టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత అవి సెలెక్ట్ చేసి కన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ అనేది ఓకే చేసి తర్వాత మనం సెండ్ ఓటీపీ అనే దాని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే అది ఓటీపీకి అనేది తీసుకెళ్తుంది. సో వన్స్ ఆ ఓటీపీ అవ్వగానే ఆ రైతు దాని నుంచి చూసారా మనకు ఓటీపీ వచ్చింది, ఆ ఓటీపీ వెంటనే ఎంటర్ చేసేయచ్చు. సో అలా ఓటీపీ అనేది ఎంటర్ చేసి మనం ఓటీపీ అనేది ఎంటర్ చేసాం. ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై చేసుకోవచ్చు. వెరిఫై చేయగానే అది లాగిన్ అనేది చెక్ చేసుకుని మనకి ఓపెన్ అవుద్ది. సో ఓపెన్ అయిన తర్వాత స్క్రీన్ అయితే ఎలా ఉంటుంది, మన ఆ పర్టికులర్ రైతుకి ఏమేమైతే సర్వే నెంబర్లు ఉన్నాయో ఆ సర్వే నెంబర్లు అనేది మనకు అక్కడ హోమ్ స్క్రీన్లో డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ మీరు నాకు క్రాప్ చూస్తే పామాయిల్ అని చెప్పి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది. ఎందుకంటే నేను ఇంతకు ముందే యూరియాకి రిజిస్టర్ చేసుకున్నాను కాబట్టి పామాయిల్ అని చెప్పి క్లియర్గా చూపిస్తుంది. క్లిక్ చేసిన తర్వాత మనం చూసారంటే ఈ సర్వే నెంబర్లన్నీ డిస్ప్లే చేస్తుంది. మనం ఫెర్టిలైజర్స్కి ఏ ఏ సర్వే నెంబర్లు కావాలనుకుంటున్నాము. సో అవి క్లిక్ చేస్తే కానీ మనం ముందుకెళ్దు. సో ఆ పర్టికులర్ సర్వే నెంబర్లో మనం ఏ ఏ సర్వే నెంబర్లు కావాలనుకుంటున్నామో అవి సెలెక్ట్ చేస్తే ఆ సెలెక్ట్ చేసిన దానికి కింద పంట కూడా వస్తుంది. చూసారా మీరు, మనం 3 సర్వే నెంబర్లు సెలెక్ట్ చేసాం, ఆ 3 సర్వే నెంబర్లు కింద అనేది డిస్ప్లే చేసింది. అండ్ ఆ పంట మీద క్లిక్ చేస్తే మనం పంట అనేది కూడా మనం మార్చుకునే అవకాశం ఉంది. సో చూస్తున్నారు కదా స్క్రీన్ మీద ఏమేమి వస్తున్నాయో అవన్నీ కూడా మనం మార్చుకోవచ్చు. సో నేను ప్రజెంట్ అయితే మార్చుకోవట్లేదు, పామ్ ఆయిల్ అనేది ఉంచుతున్నాను. సో 3 సర్వే నెంబర్లకి పామ్ ఆయిల్ అని ఉంచాను. నెక్స్ట్ అప్లై ఫర్ ఫెర్టిలైజర్స్ అనే దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత గవర్నమెంట్ నార్మల్గా మనకి సూచిస్తుంది ఈ బస్తాలు మనకి అవైలబుల్ అని. చూసారా, అందులో మనకి ఏమన్నా కావాలితే కొత్తవి మనం యాడ్ చేసుకోవచ్చు. అలా క్లిక్ చేసిన తర్వాత చూస్తే మీకు స్క్రీన్ మీద ఇంకా కొత్త కొత్తవన్నీ మనకి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా అక్కడ చూపించిన యూరియా, ఎస్ఎస్పి ఇవే కాకుండా ఇందులో మనకి చూపించిన ఎరువులు కూడా మనం విడిగా సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ అనేది ఉందన్నమాట. సో చూసారు కదా, ఈ అన్ని ఆప్షన్స్ కూడా ఈ అన్ని ఎరువులు కూడా మనకి ఆప్షన్స్ డ్రాప్ డౌన్లో మనకు చూపిస్తుంది. మనం ఏదైతే కావాలనుకుంటున్నామో అది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో అది కాకుండా ఇంకేంటి, మనం మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయామంటే కనుక మనకి సేమ్ మళ్ళీ అదే ఆప్షన్కి వెళ్తాం, క్లిక్ చేస్తాం. సర్వే నెంబర్లు ఏదైతే కావాలో ఆ 3 సర్వే నెంబర్లు మనకి 3 ఉన్నాయి కాబట్టి 3 సర్వే నెంబర్లు క్లిక్ చేసాం. 3 సర్వే నెంబర్లు క్లిక్ చేసి ఇక్కడ యూరియా, ఎన్పికేఎస్, డిఏపి, ఎస్ఎస్పి మనకి ఎన్నైతే ఎలిజిబుల్, మనం ఎన్ని బస్తాలు అయితే మనం ఎలిజిబుల్ అన్ని బస్తాలు బై డిఫాల్ట్గా చూపిస్తుంది. మనం ఎస్ ప్రొసీడ్ కొట్టి అడ్జస్ట్ కోటా కొట్టాము అంటే మనం కోటా అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం యూరియాలో 2 రకాలు చూపిస్తుంది, మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అలా మీ 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 ప్రాంతాల్లో ఏమి యూరియా వాడతారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడైతే నేను బస్తాలని రెడ్యూస్ చేస్తున్నాను, అంటే ఇక్కడ ప్లస్ మైనస్ బటన్స్ ఉన్నాయి కదా, అవి యూజ్ చేసుకొని మనం బస్తాలని పెంచుకోవచ్చు. మనం ఎలిజిబిలిటీ ఉంటే ఆ ప్లస్ అనేది గ్రీన్ కలర్లో చూస్తుంది. ఇప్పుడు మనకి 19 బస్తాలే ఎన్పికేఎస్ చూసారంటే మనకి 19 బస్తాలు ఉంది కాబట్టి ఇంక మనం అంతకుమించి పెంచలేము, తగ్గించుకోవచ్చు. మైనస్ మీద మనం క్లిక్ చేసి మనకి ఎన్నైతే కావాలో అన్నీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ 0 వచ్చిన తర్వాత 1 వచ్చిన తర్వాత మళ్ళీ మైనస్ కొట్టామంటే దాన్ని డిలీట్ ఆప్షన్ అనేది చూపిస్తుంది. మనకి ఇంకా ఆ ఎన్పికేఎస్ వద్దు అనుకున్నామంటే
1కి వచ్చిన తర్వాత మళ్ళీ మైనస్ మీద క్లిక్ చేస్తే అది కంప్లీట్గా డిలీట్ అయిపోద్ది. సో నెక్స్ట్ డిఏపి సెలెక్ట్ చేసుకుంటే డిఏపిలో ఉన్న ఆప్షన్ వచ్చింది, ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ ఇది కూడా ఒక బస్తాకు అనేది మనం తగ్గించాం. ఇంకా ఎస్ఎస్పి కూడా మనం క్లిక్ చేసుకుని అందులో చూసారంటే ఎస్ఎస్పిలో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు వస్తాయి. మనం రెగ్యులర్గా ఏదైతే రకం వాడుకుంటామో ఆ రకం అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని ఇంకా బస్తాలు కూడా తగ్గించేస్తున్నాను, 1కి ఉంచేసాను అనమాట. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే యూరియా సెలెక్ట్ చేసాం, ఎస్ఏపి, ఎస్ఎస్పి అండ్ ఎంఓపి మనకి 28 బస్తాలు ఎలిజిబిలిటీ ఉంది. సో దాన్ని మనం తగ్గించాలన్నమాట, అలా మైనస్ చేసుకుంటాం. సో మొన్న చేసిన ఫెర్టిలైజర్స్ వీడియోకి కూడా మనకి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అందులో వచ్చిన డెమో వీడియో కావాలి అన్నారనే మనం ఈ వీడియో అనేది చేసాం. సో ఆ రెస్పాన్స్కి థ్యాంక్స్. సో మీరు ఇప్పుడు చూసినట్లయితే అలా మనం ఎన్ని బస్తాలు ఉన్నాయో అన్నట్లుగా టైప్ అనేది సెలెక్ట్ చేస్తున్నాం. టైప్ అనేది సెలెక్ట్ చేసి లాస్ట్లో నెక్స్ట్ క్లిక్ చేస్తే మనకి ఇది రెండో స్టెప్. ఈ స్టెప్లో మనకి దగ్గరలో ఉన్న షాప్స్ అన్నీ అవైలబుల్గా చూపిస్తుంది. సో మీరు చూసారంటే ఒక్కొక్క షాప్లో ఒక్కొక్కటి అవైలబుల్. మనం ఏదైతే సెలెక్ట్ చేసామో సెలెక్ట్ చేసిన దాంట్లో ఏమేమి అవైలబుల్ ఉన్నాయో ఆ షాప్స్ మాత్రమే చూపిస్తాయి. ఇప్పుడు ఒక దాంట్లో యూరియా ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా మనకి పంచాయతీ రైతు భరోసా కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాలు అన్ని యూరియా ఉంటాయి కాబట్టి నాకు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాలు అన్నిట్లో కూడా యూరియా చూపిస్తుంది. అండ్ ఇదైతే మనకి ప్రైవేట్ షాప్, అందులో మనకి యూరియా, టీఏపి, ఎంఓపి ఇవి కూడా ఉన్నాయి. సో మనకి ఏమేమి కావాలో ఆ పర్టికులర్ షాప్ నుంచి మనం సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. సో నేను ఈ షాప్ నుంచి ఈ 3 సెలెక్ట్ చేశాను. అండ్ కింద షాప్ నుంచి నేను ఎస్ఎస్పి అనేది సెలెక్ట్ చేశాను. 2 సెలెక్ట్ చేసి నేను నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తాను. సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి డైరెక్ట్గా రైతుకా, లేదు అంటే రైతు తరపున ఎవరైనా తీసుకుంటే వాళ్ళది ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో మనం డైరెక్ట్గా రైతు తీసుకుంటున్నాం కాబట్టి రైతు నెంబర్ కొట్టి ఇందులో మనం ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాం. ఫోన్ నెంబర్ ఎంటర్ చేయగానే మనం క్లిక్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి మనం సబ్మిట్ అనేది చేస్తాం అనమాట. సబ్మిట్ చేయగానే మనకి అనేది క్యూఆర్ కోడ్ జనరేట్ అయింది. సో మనకి 2 క్యూఆర్ కోడ్లు జనరేట్ అవుతాయి. ఎందుకంటే 3 ఎరువులు ఒక షాప్ నుంచి చేసాం, ఒక ఎరువు ఒక షాప్ నుంచి చేసాం. సో అందుకని మనకి 2 క్యూఆర్ కోడ్లు అనేవి జనరేట్ అయ్యాయి. సో ఆ జనరేట్ అయిన వెంటనే మనకి ఎస్ఎంఎస్ కూడా. సో ఇది ఒక ఎస్ఎంఎస్ వచ్చింది అండ్ ఇంకొక ఎస్ఎంఎస్. సో మనకి ఎలా అయితే బుక్ చేసామో అలా 2 ఎస్ఎంఎస్లు మనకి వచ్చినాయి. ఎందుకంటే 2 డిఫరెంట్ షాప్స్ నుంచి మనం బుక్ చేయడం వల్ల. సో అలా ఎస్ఎంఎస్ గవర్నమెంట్ నుంచి వెంటనే ఎస్ఎంఎస్ కూడా మనకి వస్తుంది. సో చూసారు కదా, ఇలా మనకి ఒక షాప్ నుంచి ఒక క్యూఆర్ కోడ్ అండ్ ఇంకొక షాప్ నుంచి ఇంకొక క్యూఆర్ కోడ్. సో ఈ క్యూఆర్ కోడ్ డైరెక్ట్గా మనం షాప్స్కి పట్టుకెళ్ళి స్కాన్ చేసుకోగానే వాళ్ళు మనది మనం ఎన్నైతే సెలెక్ట్ చేసుకున్నామో సెలెక్ట్ చేసుకున్న దాని ప్రకారంగా వాళ్ళు అక్కడ మనకి ఎరువులు అనేవి మనకి ఇచ్చేస్తారనమాట. సో ఇది కావాలితే మనం లైక్ బయటకు కూడా షేర్ చేసుకోవచ్చు. షేర్ ఎక్స్టర్నల్ కొడితే మనం వాట్సాప్లో కావచ్చు, ఏ మీడియాలో కావాలితే ఆ మీడియాలో మనం బయటకనే షేర్ చేసుకోవచ్చు. లేదంటే ఈ పర్టికులర్ క్యూఆర్ కోడ్ అనేది మనం ఫోన్లో కూడా మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట. అది ఫొటోస్లో సేవ్ అయిపోతుంది. సో ఈ క్యూఆర్ కోడ్ని మనం పట్టుకెళ్ళి షాప్లో అయితే మనం 2 షాపుల్లో చేసాం కాబట్టి ఆ ఒక పర్టికులర్ షాప్లో అది చూపిస్తే వాడు స్కాన్ చేసుకుని మనకనేది ఎరువులు అనేది ఇచ్చేస్తాడు. సో నేను డెమో వీడియో కోసం చేశాను కాబట్టి ఈ క్యూఆర్ కోడ్ని నేను క్యాన్సిల్ అనేది చేస్తున్నాను. సో అది తర్వాత మళ్ళీ ఈ షాప్లో బ్లాక్ అయిపోయి ఉండిపోతాయి కదా. సో బ్లాక్ అయ్యి ఉండకుండా ఉండడం కోసం నేను అనేది వెంటనే వాటిని క్యాన్సిల్ చేస్తున్నాను అనమాట. సో వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని చెప్పి. సో ఇది ఫ్రెండ్స్, ఇది మన ఎంటైర్ బుకింగ్ ప్రాసెస్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఫార్మర్స్ అని చెప్పి. సో ఇందులో ఇంకేమైనా డౌట్లు ఉన్నా ఏమన్నా ఉన్నా సరే కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. అలాగే ఇదే ప్రాసెస్ మీ ఊళ్ళో ఫాలో అవుతున్నారో లేదో కూడా నాకు కింద కామెంట్ సెషన్ రూపంలో తెలియజేయండి.